అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతో మరి వందల మందిని పక్కన పెట్టి అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టడము, అదే స్థాయి అధికారుల దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడడం మనం ఉండండి అనే స్టైల్లో చెప్పడం అనేది చాలా బాధాకరము. అంతతో వదట్లేదు. వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు ఈ మధ్యన చూస్తూ ఉన్నారు. విజయవాడలో పనిచేసినటువంటి అధికారుల మీద ముంబై సినీ నటి కేసులో ఇరికించి ఆ అధికారుల్ని సస్పెండ్ చేశారు. 3 ఐపీఎస్ అధికారులతో పాటు ఇంకా ఒకటి ఎస్పీసీ వీళ్ళందరినీ కూడా. అంటే ఎక్కడ పోతున్నాం మనం? అంటే అధికారులు అంటే ఏంటి? వాళ్ళను వేధించడమేనా ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు కష్టపడి పనిచేస్తేనే మంచి పేరు వస్తుంది ప్రభుత్వాలకి. అది మర్చిపోతున్నారు. ఆ ప్రభుత్వంలో మీరు పనిచేశారు అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగి పనిచేయాల్సిందే. వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడ వేస్తే అక్కడ చేయాల్సిందే, అక్కడ చేయాల్సిందే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉద్యోగి ఏదైనా కానీ అతను చేసేటువంటి పనులు ఒక సిస్టమేటిక్గా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ఆ ఉద్యోగి చేస్తాడు. అంతేగాని మనం ఎట్లా చెప్తే అట్లా చేయరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రూలింగ్లో ఉందో ఆ ప్రభుత్వం మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ పెద్దలు చెప్పినట్టుగా ఒక సిస్టమేటిక్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తారే తప్ప ఎవరో ప్రతి ఒక్కరూ చెప్పింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే సాధ్యం కాదు. అది అలా చేయకపోతే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు మరి లోకేష్ గారు పర్టికులర్లీ ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని ఆయన చెప్పినట్టు ఏది చేయలేదనేటువంటి నెపంతో అందరినీ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, అంతు చూస్తున్నానని చెప్పేసి చెప్పడం. ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా వేధిస్తూ నిన్న కూడా మాట్లాడుతూ విశాఖపట్నంలోనే ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నాను, నేను రెడ్ బుక్లో పేర్లు రాసుకున్న వాళ్ళ అంతులు చూస్తా వాళ్ళందరికీ చేస్తానని చెప్పి ఈ పక్కన పెట్టడమే కాదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా సాధిస్తూ మరి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లే. మరి ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటే ఉంది దేశంలో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒకటే ఉంది దేశంలో. దాన్ని వీ హ్యావ్ టు ఫాలో. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఎవరైనా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వంలో ఏవి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అతీతంగా పనిచేయలేరు కదా. వాళ్ళు ఆ రూల్స్ ప్రకారంగానే పనిచేయాలి కదా. మరి నాకు రెడ్ బుక్ పెట్ట ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? కాన్స్టిట్యూషన్లో ఉందా? ఈ రోజున నువ్వు రెడ్ బుక్ అని పెడతావు, ఇంకొక నువ్వు నీ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆ రోజు ఆయన అట్లా చేశాడని చెప్పేసి ఇంకొక రకంగా చేస్తారు. ఎక్కడికి పోతున్నాం మనం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి దాంతోపాటు మరి బదిలీలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నా, ఉద్యోగ సంఘ నాయకుడుగా ఉంటూ బదిలీలను. సరే బదిలీలు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఇమ్మీడియట్గా మరి అకాడమిక్ ఇయర్ కూడా చూడకుండా బదిలీలకు ఆగస్టు 30వ తారీఖు లోపల కొన్ని శాఖలలో బదిలీలు చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సరే బాగానే ఉంది. మరలా కొద్ది రోజులకే మరలా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరలా దాన్ని 22వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరైనా ఉద్యోగ సంఘాలో మా ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ జరగలేదు, టైం కావాలి ఇంకా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పోస్ట్ చేసినటువంటి సంఘటనలు మేము చూసామే. కానీ ఇలా వాళ్ళకు అనుకూలంగా ట్రాన్స్ఫర్స్ రాకముందే కొంతమంది పొలిటీషియన్స్, మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యే అయితేనేంటి, వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల ద్వారా రకరకాలుగా ఫలానా శాఖలో ఫలానా పోస్టింగ్ అయితే ఎంత ఏంటి అనేది బేరసారాలు జరిగినటువంటి సంఘటనలు నేనైతే ఎప్పుడు చూడలే. మరి ఈ మధ్యన పర్టికులర్లీ రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్స్లలో జరిగిన ట్రాన్స్ఫర్స్ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరం వేస్తూ ఉంది. వాళ్ళని అందరినీ అడ్జస్ట్ చేసి బేరసరాలు కుదుర్చుకోవడానికి ఏమైనా ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఈ ట్రాన్స్ఫర్స్ మీద చేశారేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అందరూ అంటూ ఉన్నారు.
చాలా దగ్గరలో చాలా మంది బయట వ్యక్తులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క బేరసారాలు చేసినటువంటి సంఘటనలు. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్రభుత్వము చక్కగా సాగాలి, ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను చూడడానికో లేకపోతే వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళడానికో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించో ఆరోగ్య రీత్యానో ఇవన్నీ పెట్టుకుని రిక్వెస్ట్లు పెట్టుకుని ఆ యొక్క ప్రాంతాలకి ఉద్యోగస్తులు వెళ్తారే కానీ మరి ఈ యొక్క పొలిటీషియన్స్కి కప్పం చెల్లించి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అని చెప్పేసి ఇది సిస్టమ్ మనం ఎక్కడికి పోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా ఐఏఎస్ ఐపీఎస్లు దాదాపు 4 నెలలు కావస్తున్నా కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా ఎప్పుడు లేనటువంటి విధంగా సెక్రటరియట్లో కూడా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే అడిషనల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్ లెవెల్లో ఉన్నారో, ఎవరైతే గత ప్రభుత్వం మంచిగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా కావాలని పక్కన పెట్టి జిఐడికి రిపోర్ట్ చేయించినటువంటి సంఘటన నా సర్వీస్లో నేనైతే ఎప్పుడు కూడా ఈ యొక్క 40 ఏళ్ల నుంచి నేను ఎప్పుడు చూడలా. ఏదో ఎప్పుడో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో ఒక్కరో ఇద్దరో ఎవరన్నా అధికారులు తప్పు చేస్తే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏదో చేయొచ్చు, కానీ చిన్న ఉద్యోగస్తులను కూడా ఇలా మరి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇంక్లూడింగ్ సెక్రటరియట్లో పనిచేసిన ఉద్యోగులు కూడా ఇమీడియట్గా మరి పోస్టింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళను కూడా మరి అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని పెట్టి విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, మీరు ఎప్పుడో సెలవుల టైంలో ట్రాన్స్ఫర్స్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది మరి నాకు